ఇలాంటి మీటింగులు బహిరంగ సభలు అన్న ఉండి ముందు నడిపించేవాడు. కానీ అన్న లేకుండా ఈరోజు మీటింగ్ జరుపుకోవడం అనేది ఎంతో దుఃఖంతో కూడుకున్న విషయం. అందరికీ మా నల్లబెల్లి గ్రామ పక్షాన నేను బాల్యమిత్రుని అన్నకు కలిసి చదువుకున్నాం, కలిసి రాజకీయాలు చేసినాం. అన్నతోని ఆకలి లేని రోజు కూడా రొట్టెతిని కూడా లాడ్జీలలో పండుకున్న రోజులు ఉన్నాయి. మేము అన్నలేని లోటు మేము తీరంది. ముఖ్యంగా అందరికీ నమస్కారం. పార్టీ ముందుబడి అందలేని లోటును మన పెద్దలు కేసీఆర్ గారు కానీ దయాకర్రావు సార్ కానీ విజయ్ కుమార్ పెద్దలు కూడా చాలా ముందుబడి కార్యక్రమాలు చేసిండ్రు. వారికి మా గ్రామం పక్షాన మా మిత్ర బృందం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే ఆదరణ అన్న అయితే ఎట్లా ఉంటే ఈ రోజుతో అన్న పండుగ మూస్తున్నాం అనుకుంటున్నాం. కానీ అన్న పండుగ ఇవాళ వచ్చిన ఉత్సాహం దాదాపు అన్న కుటుంబం బతికినంత కాలం, పార్టీ బతికినంత కాలం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పార్టీలో పెద్దలు ఎవరైతే ఉన్నారో దయాకర్రావు సార్ కానీ వినోద్ కుమార్ సార్ కానీ మిగతా పెద్దలు అందరూ పేరు పేరు అందరికీ నమస్కారాలు. అన్నైతే ఏదైతే ఆశయాలు పెట్టుకున్నాడో ఆ ఆశయాలు కొనసాగాలని చెప్పారంటే అదే స్వప్నంతో ముందు పెట్టి ఆయన ఆశయాలు అన్న కళలు ఉన్నట్టు ఆశయాలు అక్కకు తెలుసు కాబట్టి ఆయన ముందు పెట్టి అన్న ఆశయాలు సాధించాలి. అన్న అయితే ఏదైతే కోరుకున్నాడో మా గ్రామం గురించి కానీ, మండలం గురించి కానీ, ప్రాంతం గురించి కానీ, ప్రజల గురించి కానీ ఏవైతే కోరుకున్నాడో అన్నయ్య సంపాదించుకోలే. అన్న ఆస్తి మొత్తం వల్ల ఈరోజు ప్రజా ఆదరణ అభిమానమే అదే అన్న ఆస్తి మొత్తం. కాబట్టి ఆయన ఎప్పుడో నేను చెప్తా ఉన్నా, వ్యక్తిగతంగా ఏదైనా కూడా ఏం చేసినా చూద్దామనేవాడు. వ్యక్తిగతంగా పని కావాలని వెళ్ళిపోతే చూద్దాం లేనేవాడు. అదే 10 మంది కోసం ఒక వ్యవస్థ కోసం చేయాలంటే చేద్దాం అని ఎంబడే కాయం తీసుకొని సత్యం పెట్టే తత్వం అది. మనం ఏం చేసినా 10 మందికి ఉపయోగపడడం చేశాడు తత్వమే సుధాన్నది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, కలిసి మీద కూడా చెప్తా ఉన్నా. ఇదే మేము మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్న పార్టీని పెద్దలు 4 రోజులు పోతే మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి అన్న యొక్క ఆశయాలు అంటే తొలి దశ ఉద్యమం తర్వాత మళ్ళీ దశ ఉద్యమంలో అన్న యొక్క పోరాటం ఏంటని మన జనరేషన్ తెలుసు. కాబట్టి రేపు తరాలు తెలియాలంటే అన్న యొక్క విగ్రహాన్ని, సంస్థ విగ్రహాన్ని ఖచ్చితంగా ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని చెప్పి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అదేవిధంగా అన్న యొక్క చరిత్రను మొత్తం కూడా మన పెద్దలు కేసీఆర్ తర్వాత వెంటనే నడిచింది. కాబట్టి అన్న యొక్క చరిత్రను కూడా పాఠ్యాంశాలలో రేపటి తరాలకు తెలిసే విధంగా పాఠ్యాంశాలు చేర్చాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇట్లా మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇంత ఉత్సాహం వచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై పెద్దన్న. థ్యాంక్ యూ. రాజ్ కుమార్ గారు, సాలెగ రాజ్ కుమార్ గారు. జై పెద్ది, జై పెద్ది. ఒక నాయకుడు నిస్వార్థంగా సేవ చేస్తే ఏ విధంగా ప్రజలు గౌరవిస్తారు అనేది మన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో చూసినాం. తెలంగాణ రాష్ట్ర ప్రజానికం, నర్సంపేట నియోజకవర్గ ప్రజానికం అంతా కూడా వారికి అంతిమ యాత్రలో వీడుకోలు పడడానికి పెద్ద ఎత్తున వచ్చేసిండ్రు. మరి ఇప్పుడు మనం నర్సంపేట నియోజకవర్గ ప్రజలం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, అన్ని మండలాల్లో ఉన్నటువంటి నాయకులం చేయాల్సిన పని వారి ఆశయాల్ని ముందుకు కొనసాగించడమే. కాబట్టి వారి ఆశయ సాధన కోసం మనం అందరం కలిసి పనిచేయడమే వారికి నిజమైన నివాళి అని తెలియజేస్తూ జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నల్ల మహేందర్ రెడ్డి గారు. అన్న దయచేసి ఇటువైపు నిలబడ్డ వాళ్ళందరూ ఇటు సైడ్ ప్లీజ్, జర పుణ్యం ఉంటుంది అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి హరీష్ అన్న, రామన్న 10 నిమిషాల్లో వస్తారు. ఈ వాలంటీర్లు గీడేం పని, ఈడ ఈ కార్లను దీపి దయచేసి